ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా భారత్లో 2050 నాటికి అధిక బరువు గల వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో అత్యధికులు అధిక బరువు ఉన్న వారే కనిపిస్తారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో సైతం బొద్దుగా ఉండేవారే అధికంగా ఉంటారు. ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత భారత్ ఊబకాయిల్లో 3వ స్థానంలో ఉంది. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 17.6 కోట్ల మంది అధిక బరువు గలవారు ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత అమెరికాను సైతం వెనక్కి నెట్టి ఊబకాయల సంఖ్యలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో నిలవనుందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వివరించింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్థూలకాయలేనని సర్వేలు చెబుతున్నాయి. ఊబకాయం యువతలో అధికమవడానికి కారణం ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులే. పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్ లాంటి అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే ఒకేసారి సుమారు 1000 క్యాలరీలు ఒంట్లోకి వస్తాయి. ఒక వ్యక్తికి రోజుకు సగటున 1600 నుంచి 1800 క్యాలరీలు అవసరం. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో క్యాలరీలు తీసుకోవడం మంచిది కాదు. చిన్నతనం నుంచే తీపి, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు అలవాటు చేయొద్దు. పాఠశాలల్లో అధిక క్యాలరీల ఆహారం తినకుండా చూడాలి. కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండిన పదార్థాలు తినాలి. ప్రతిరోజు వ్యాయామం, శారీరక శ్రమ తప్పనిసరని గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి క్యాలరీలను పెంచి మరింత ఊబకాయానికి దారితీస్తాయి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల తక్కువ తినే అవకాశం ఉంది. ఊబకాయం రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, గింజలు మరియు చిక్కుళ్లను ఎక్కువగా తినాలి. ఇవి పోషకాలు, ఫైబర్తో నిండి ఉండి తక్కువ తిన్నా నిండిన భావాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే బరువును నిర్వహించడంలో, ఊబకాయం రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనికోసం మీ ఇష్టమైన ఏ వ్యాయామం అయినా పర్వాలేదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వ్యాయామం చేస్తే మరింత వ్యాయామం చేసేలా ఆ వాతావరణం ప్రేరేపిస్తుంది. నీరు ఎక్కువగా తాగితే కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు జీవక్రియకు సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకుని తగినంత నిద్ర పోవాలి. ఎందుకంటే నిద్రలేమి ఊబకాయానికి దారితీయచ్చు. ధూమపానం కూడా ఊబకాయానికి దారితీయవచ్చు.